నమస్కారం కంచెల టీవీ స్పీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పురోగతి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఫారాల పూర్తి, పోలింగ్ స్టేషన్ల రెషనలైజేషన్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టర్లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ అతితోష్ శ్రీవాస్తవ్ సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో కార్యక్రమం అమలు, ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ, బిఎల్ఓ పనితీరు, ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయడంపై సమావేశంలో అవగాహన కల్పించారు. పూర్ణ జ్ఞాన ప్రసూస పేదనందిపాడు మండలం ఎంపీడీఓ లక్ష్మీదేవి మండలం కేంద్రంలోని హాస్టల్, సచివాలయం, రైతు సేవా కేంద్రం, సబ్ క్లినిక్ సెంటర్స్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మండల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే విధంగా గ్రామ స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని లయన్స్ క్లబ్ లో బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అదిమూలం గురుస్వామి యాదవ్ అధ్యక్షతన రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన జాతీయ అధ్యక్షులు విజయఆర్ నారగోని, గౌరవ అతిథులు జాతీయ మహిళా అధ్యక్షురాలు పొట్లూరి దేవి తదితరులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి జాతీయ అధ్యక్షులు నరగోని మాట్లాడుతూ బీసీలకు రాజ్య అధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ బీసీలకు అండగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి సాధించడమే లక్ష్యమని అన్నారు. సత్తెనపల్లి పట్టణంలో బీజేపీ 100 రోజులు 100 గ్రామాలు మన ఊరు మన జెండా కార్యక్రమం సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు కందబట్ల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ముఖ్య అతిథిగా, జిల్లా జనరల్ సెక్రటరీ గంటా విజయభాస్కర్ రెడ్డి సమక్షంలో వందలాది కార్యకర్తల నడుమ కోలాహలంగా జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కువ రోజులు 4399 రోజులు పరిపాలన చేసి ఇంకా పరిపాలన చేస్తున్న ఘనత ఒక్క నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలియజేశారు. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ధర్మవరం గ్రామం నందు ఈ రోజు మండల వ్యవసాయ అధికారి వై అమీర్ రెడ్డి రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీఎన్ఎఫ్ ఏడీపీఎం ప్రేమ్రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమ్రాజ్ మాట్లాడుతూ ప్రతి రైతు కూడా తమ పొలం నందు పంట నాటే ముందు PMDS కిట్లు, పచ్చి రొట్ట విత్తనాలు, జనుములు, జీలుగా, పిల్లి పెసరులను వాడాలని తెలియపరిచారు. అలాగే రైతులందరూ కూడా రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులు వాడకం తగ్గించి వాటికి ప్రత్యామ్నాయంగా సహజ పద్ధతిలో దొరికే సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ భూ కబ్జా ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై తిరిగి వచ్చిన వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రాహ్మణ్ నాయుడును ఆయన నివాసంలో పలువురు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేతలు గురువారం కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార కూటమి పక్ష నేతలు బొల్లా బ్రాహ్మణ్ నాయుడుపై కక్ష సాధింపు చర్యలు భాగంగా భూ కబ్జా కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని అధికారం పక్ష నేతలు చేస్తున్న కుట్రాలు ఇక చెల్లవన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని టీడీపీ నాయకులు అబ్దుల్ మజీద్ కోరారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులపై ఆయన స్పందిస్తూ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. లోపాలను వెంటనే సరిచేయకపోతే అర్హత ఉండి కూడా ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో 10ల సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
అన్యాయానికి తల వంచడం కంటే న్యాయం కోసం త్యాగం చేయడం గొప్పదని ప్రపంచానికి నేర్పిన మహానేత ఇమాం హుస్సేన్ అని సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ రేపెల్ల నియోజకవర్గం నాయకులు మోహిదేవి శ్రీనివాసరావు అన్నారు. మొహరం సందర్భంగా మాట్లాడుతూ ప్రవక్తల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా మొహరం నెలలో వారికి నివాళులు అర్పిస్తూ ప్రవక్తల త్యాగశీలత అనుసరిస్తూ ఉత్తమ జీవితానికి పునరంకితమయ్యే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు సిబ్బంది పూర్తి స్థాయిలో నిపక్షపాతంగా వ్యవహరించాలని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్ ప్రక్రియ పురోగతిపై జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల డీటీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలికిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు గురువారం ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో శోభయామనంగా అలంకరించారు. స్వామివారిని ఫల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని హనుమంత వాహనంపై ప్రతిష్ఠించి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి ఈ రోజు వార్తల అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచెల టీవీ.